సింగరేణి సంస్థ మనగడను కాపాడుకోవాలంటే త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో ఏఐటీయూసీ యూనియన్ గెలిపించాలని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులను కోరారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ ఇంక్లైన్ గని మొదటి షిఫ్ట్లో ఏఐటీయూసీ నాయకులు సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఏఐటీయూసీ యూనియన్ గని ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గని ఆవరణంలోని కార్మికులను కలుస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో నూతన గనులను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి సింగరేణి మనగడను కాపాడేందుకు ఏఐటీసీ ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. సింగరేణి కాలనీలో డిసెంబర్ 27 తారీఖున గుర్తింపు కార్మిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నాం. 48 పాయింట్లు పెట్టినా కేవలం 5 అంశాలు అందరి కార్మిక వర్గానికి సంబంధించిన అంశాలు. ఒకటి నూతన బొగ్గలు, రెండవది బొగ్గు తీసే పని కార్మికులే పర్మనెంట్ కార్మికులే చేయాలి, మూడవది ఫ్లెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఇప్పించడం, నాలుగవది సొంత ఇంటి పథకం, 5వ అంశం నేను చెప్పడం కూడా అక్కడ సాధ్యం కాలేదు. ఈరోజు లంచాలు లేకుండా మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తాం. కార్మికుడు తండ్రి కార్మికుడు రిటైర్డ్ అయిపోయి అంటే బోర్డుకు పోతే కొడుకును ఈదాగా మధ్యవర్తులు ఈదాగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. అనేక అంశాలు ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ లాంటి స్కూళ్ళలో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి పిల్లలు చదివించాలంటే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటి డబ్బులు ఆదా చేసే కార్యక్రమం సింగరేణి కార్మిక వర్గానికి మేము చేస్తాం. అందుకనే ఈరోజు అనుభవం ఉన్న నాయకత్వం, అరువు తెచ్చుకున్న నాయకత్వం కాదు, అనుభవం ఉన్న నాయకత్వంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి ఈ సంఘాన్ని దీవించి 22 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర కేంద్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేకుండా ఈ సంఘాన్ని నడుపుతున్న ఈ నాయకత్వ పటిమ చూడండి. అందుకనే అనేక యువకులకు ముఖ్యంగా అనేక అగ్రిమెంట్లు చేసి 27 తారీఖు గెలుపు ఒకటే దాని ధ్యేయం కాబట్టి డిసెంబర్ 27 తారీఖు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా యువతర కార్మిక వర్గానికి మరియు సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి.